సార్ ఇన్నేళ్ళు చూశారు అమరావతి ప్రాంత రైతులు పడ్డ బాధ కానివ్వండి, లేకపోతే పండగలు లేకుండా పబ్బాలు లేకుండా వాళ్ళు కేవలం ఉద్యమ శిబిరాలకు అంకితం అయిపోయిన నేపథ్యం కానీ, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మోడీ గారి చేతుల మీదుగా అన్ని పనులు పునఃప్రారంభం అవుతున్నాయి. ఎలా ఉంది సార్ మీ స్పందన ఏంటి సార్ దీని మీద? వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ, వాళ్ళు చేసినటువంటి గతంలో చేసినటువంటి 4 సంవత్సరాల శ్రమ ఇవాళ ఫలించింది. వాళ్ళతో పాటు ఆంధ్ర రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క అమరావతి కళ నెరవేరబోతుంది. కానీ దీన్ని ఒక కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో అంటగట్టి అమరావతి అన్నారు, అక్కడంతా ఏదో ల్యాండ్ పూలింగ్ అన్నారు, ఎన్నో రకాలుగా పోవాలి వేశారు. అది అసలు ముక్కు ప్రాంతం అన్నారు, ఏదో చెప్పారు. అయినా కూడా మళ్ళీ ఇన్ని ఒడిదుడుకు తట్టుకొని ఈ రోజు నిలబడిందంటే ఎలా చూడాలి సార్ ఈ అమరావతి ప్రాంతాన్ని? అంటే అతనికి పరిపాలన చేతగాకనో ఒక కులం మీద ముద్రేసో దీన్ని తప్పించాలని ఇక్కడ ఉన్నటువంటి 33,000 ఎకరాలకి ఆ రోజు అసెంబ్లీలో అతను కూడా తీర్మానం చేసేటప్పుడు 33 ఎకరాలు కాకుండా ఇంకా ఏదైనా ఉంటే అవకాశం చేసుకోండి చెప్పిన సందర్భాల్లో మనందరం చూసాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కనీసం ఈ అమరావతిలో పొలాలు ఇచ్చినటువంటి రైతులు ఉంటారు కదండి, ఈ రైతుల్లో ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది ఎస్టీలు, ఎంతమంది బీసీలు, ఎంతమంది ఓసీలు అని తెలియకుండా ఉంటుందండి. తెలియలేదులంటే అతను అసలు ముఖ్యమంత్రే కాదు కదా. చెప్పండి మీరు. ఇప్పుడు ఎస్సీల పొలం 2 ఎకరాలండి, ఎస్టీల పొలాలు 3 ఎకరాలు, బీసీలు ఒక 5 ఎకరాలు, ఓసీలు ఒక 3 ఎకరాలు లేకుండా ఉంటుందండి. తెలిసిద్ది. ఒక కులం మీద ముద్రేసేసి దీన్ని ఏదో నాశనం చేయాలి. అదే చెబుతున్నా. ఇప్పుడు తాడికొండ నియోజకవర్గం ఏదండి, ఎస్సీ కదా. ఎస్సీలో పొలాలు ఉండవా ఏంది? మరి ఎందుకు దీన్ని సర్వనాశనం చేయాలని? దీన్ని అమరావతి అనే ఒక రాజధానిని సర్వనాశనం చేయాలని తప్పక ఆయనకి ఎస్టీలు ఎంతమంది ఉన్నారో, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో, ఎవరు సర్వే నెంబరు, ఎవరు పొలాలు ఏందో తెలియదండి. తెలియదంటే ఆయన ముఖ్యమంత్రి లేనట్టుగా అర్థం. మొత్తం మీద ఈ మళ్ళీ పునర్వైభవం రావడం కానివ్వండి, ఇక్కడ నుంచి మళ్ళీ పనులు ప్రారంభం కావడం, ఇంకా అంటే సవాల్ చేసి చెప్తున్నారు నారాయణ గారు అయితే 2 ఏళ్లలో మళ్ళీ పూర్తి చేస్తామని. ఎంతవరకు వాళ్ళు చెప్పే మాటలు నెరవేరుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ప్రజలు కళ్ళకన్నటువంటి ఈ అమరావతిని ఈ 4 సంవత్సరాలు ఆయన చేసిన సర్వనాశనం చూశారు. అందుకోసమే ప్రభుత్వం కూడా పట్టుదలతో ఇవాళ దీన్ని ఉన్నటువంటి పరిస్థితిని అవసరమైతే నారాయణ గారు కూడా దీని మీద బాగా దృష్టి పెట్టేసి, ముఖ్యమంత్రి గారికి కూడా దీని దృష్టి బాగా పెట్టేసి, ఎందుకంటే ఇది పూర్తవ్వాలనే ఒక ఆలోచనతో. ఎందుకంటే సరే ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతూ ఉంటాయండి, ఇది ఎవరికైనా సహజం. ఇప్పుడు ఒక హైదరాబాద్ చూసుకున్న తర్వాత ఐటీ రంగంలో ఎప్పుడైతే ఒక బీజం నాటాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తచ్చినటువంటి ముఖ్యమంత్రులందరూ దాన్ని కొనసాగించారు కాదు కదా. ఇక్కడ ఎప్పుడైతే అమరావతి ఇచ్చాడో ప్లేస్ ఇచ్చారో ఈ అమరావతి ఎప్పుడైతే అభివృద్ధి జరిగిందో అది బాబు గారికి ఏదో పేరు పోయిద్ది, నాగరాజన్ దుర్మార్గమైన ఆలోచనతో 4 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు కదా. మళ్ళీ అట్లయినా చేస్తాడేమో అనే ఆలోచనతో బ్రహ్మాండంగా చేస్తున్నారండి. నేను నారాయణ గారిని మరి మున్సిపల్ మంత్రి గారిని కోరుకున్నది ఒకటే, మీరు దీని మీద దృష్టి పెట్టండి. ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆయన ముఖ్యమంత్రి జీవితంలో కాడు. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మీరు జనాలు కోరుకున్నటువంటి ఈ రాజధాని మీరు కట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అభిప్రాయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నానండి. శ్రీనివాస్, చూశారు యువతగా మీరు ఎంతో పోరాడారు. గత 5 ఏళ్లలో అమరావతిని విధ్వంసం చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి, ఎన్ని అవమానాలు పడ్డారు రైతులు, ఎన్ని లాఠీలు దెబ్బలు తిన్నారు, ఎంతమంది ప్రాణాలు వదిలేరనేది దాని ప్రత్యక్ష సాక్షులు మీరు. సో ఈ రోజు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మళ్ళీ పునః ప్రారంభం కావడం, పనులన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు మీరు అమరావతి రాష్ట్ర ప్రజలకి? ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రజలు, పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, అటు పక్క తెలంగాణ కానివ్వండి, ఇటు పక్కన తమిళనాడు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఈరోజు కొన్ని వేల కళ్ళు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాయి. మరికొన్ని గంటల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అమరావతి మళ్ళీ పూర్వవైభవం వస్తూ ఉంది. ఈరోజు అందరు కూడా చాలా హర్షిస్తున్నారు, గర్విస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ప్రశాంతమైన వాతావరణాన్ని ఈరోజు మరికొద్ది గంటల్లో ఈ అమరావతి నగరాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం అందరికీ ఆనందకరంగా అందరూ గర్విస్తూ అందరూ ఇష్టపడుతూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 3 ముక్కలాట్లని ఆటను ఆడి ఈరోజు ఆనాటి ప్రభుత్వం
విద్యార్థుల్ని, యువతని, కార్మికుల్ని, రైతుల్ని, మహిళల్ని అన్ని రకాలుగా అన్ని హింసలన్నీ ఈరోజు ఆ 5 సంవత్సరాల్లో చూసాం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని ప్రమాణ స్వీకారం చేసిన 10 నెలల్లోనే ఇది ఈరోజు 30,000 కోట్లు పైగా ఈరోజు అమరావతి నగరానికి రావడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంలో సుమారుగా 1,00,000 కోట్లు పైగానే ఈరోజు అమరావతి నగరానికి, అమరావతి రాజధానికి ఈరోజు రాబోతా ఉన్నాయి. ఇవన్నీ శుభ పరిణామం. ఈరోజు విద్యార్థి యువత దశలో ఉంచుకొని మేము రాజకీయాల్లోకి నారా చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం. ఇలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నెన్నో జరగబోతాయని ముందు మేము ఆశిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మాలాంటి యువతకి భవిష్యత్తుకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అడుగుజాడల్లో మేము నడుస్తూ ఈ రాష్ట్రంలో నిరుద్యోగి రహిత ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువత అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతా ఉన్నాయని కూడా మేము తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు యువ నాయకుడిగా లోకేష్ గారు ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చే విధానంగా కానివ్వండి, లేకపోతే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్న అంశం కానివ్వండి, ఒక యువతగా మీరేం చెప్తారు సార్? జరుగుతున్న పరిపాలన తీరు గురించి ఏం చెప్తారు? మిగతా ఇంకొక సంవత్సరం లోపులోనే హామీ ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాల్లో సుమారుగా 10 లక్షల ఉద్యోగాలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయడానికి నారా లోకేష్ గారు ముందడుగులు వేస్తూ ఉన్నారు. అప్పటికే విదేశ కంపెనీలతో కానీ మాట్లాడటం కానీ, పెట్టుబడులు రావడం కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు రావడం కానివ్వండి, అన్ని ముందంచుకైనా పరుగులు పెడతా ఉన్నటువంటి అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చరిత్రాత్మకంగా మిగిలిపోతూ ఉంది, చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్, ఈ రోజున మూడు రాజధానుల పేరుతో ఈ అమరావతి ప్రాంతాన్ని ఎంతగా విధ్వంసం చేశారని గత 5 ఏళ్లు చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటుపక్క పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, కేంద్రం నుంచి మోడీ గారి సహకారంతో ఈరోజు మళ్ళీ పునః ప్రారంభం జరుగుతుంది. ఇక్కడ అమరావతి నిర్మాణ పనులు కానీ, ఎన్నో వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి శంకుస్థాపనలకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? అమరావతి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఇప్పుడు 2019 నుండి 24 వరకు జరిగిన దుష్టపాలన మనం చూసాము. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అమరావతి, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో, ఈ ముగ్గురు సహకారంతో అమరావతి చాలా అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశిస్తున్నారు. దీన్ని చూసి కన్ను కుట్టుకోవడం తప్ప కానీ ఇంకొక ఇది లేదు. ఎప్పుడైనా సరే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు జంట ఈ రాష్ట్రాన్నే కాకుండా అమరావతిని, పోలవరాన్ని, ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం జరిపిస్తున్నారు. కాబట్టి దీంట్లో ఈ 2029 వరకు చాలా అభివృద్ధి చెందుతుందని మేమందరం ఆశిస్తున్నాం. ఇంకా నేను వస్తాను, మీరు 4 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, వచ్చిన తర్వాత సార్ చివరికి ప్రాణ నష్టం జరిగిన చోట కూడా డబ్బులే ప్రధానంగా, నేనేదో పరిహారం ఇస్తాను, 1 కోటి రూపాయలు ఇవ్వాలి అది అని చెప్పి మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రాజకీయాన్ని ఎలా చూడాలంటారు? సార్, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎన్నో చెప్తారు, ఏదో ఒకటి మేము వస్తామని పగటకల్లా కట్టారు. కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్న ఏ రకమైన తీర్పిచ్చిందో ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రం లేక దేశం మొత్తం మీద మొన్న ఏ విధంగా తీర్పిచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తుండగా ఇవి చెప్తే మాత్రం ఎవరు వినే పరిస్థితులు లేరు. ఈ అభివృద్ధిని చూసి వాళ్ళు వారలేక ఏదో ఎక్కడో చిన్న సంఘటనలు జరిగినా సరే దాన్ని ఏదో భూతద్దంలో చూసి వాళ్ళు ఏదో చేయాలని ప్రయత్నం చేసినా జనాలు దాన్ని నమ్మే స్థితిలో లేరు. ఆంధ్రప్రదేశ్లో ఈసారికి సంబంధించి 29 కాదు మరి 15 సంవత్సరాలు ఈ కూటమి అనేది ఇలా దిగ్విజయంగా జరుగుతుందని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు, మేము కూడా ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు ఇంత మ్యాండేటరీగా తీర్పిచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోయినా కూడా వాస్తవాలు ఒప్పుకోలేకపోతే ఎలా సార్? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కళ్ళగానే పరిస్థితిలోనే ఉన్నారంటే ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఎప్పుడు కూడా ఎవడైనా సరే ఓడిపోయినవాడు కానీ, కింద పడేవాడు కానీ, కొంతమంది అంటారు చొట్టోడు నేను లెగిస్తే మనిషిని కానీ లెగడం ఎప్పుడు లెగడం ఎప్పుడు 11 సీట్లు వచ్చాయి వాళ్ళకి. 11 సీట్లు వచ్చేటప్పుడు 164 సీట్లు కూటమికి వస్తే ఇంకా ఇప్పుడు కూడా నేను నెక్స్ట్ నేను వస్తానంటే ఇంతకుముందు హెలికాప్టర్లో వెళ్ళినా సరే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ప్రయాణం చేసినా సరే హెలికాప్టర్లో వెళ్ళిన కింద చెట్లు కొట్టేయడం, వాతావరణ కాలుష్యం చేయడం చేశారు. ఇప్పుడు మరి ఎక్కడికో పరామర్శకు ఎక్కడికో వెళ్ళేటప్పుడు ఏదో చిన్న సంఘటన జరిగేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మరి ఏమవుతుంది? ఇప్పుడు దర్జాగా వెళ్ళిపోతున్నారు కదా, అప్పుడేం వెళ్ళిపోయారు? అప్పుడు అంటే అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు ఉన్నన్నాళ్ళు అధికారం దుర్వినియోగం చేశారు, ఈ రాష్ట్రం సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ప్రగల్భాలు పడుతున్నారు. కాబట్టి మాకు తెలిసి ఈ ముగ్గురు జంట కూడా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాం మేము.